హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నది ఉండే, అందుకోసం బేగం బజార్ వెళ్ళాను అనమాట. సో అక్కడ నాకు తక్కువ ప్రైస్ అనిపించాయి, చాలా రీజనబుల్ గా మంచిగా అనిపించాయి. సో నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు కూడా తెలిస్తే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే బేగం బజార్లో చాలా షాప్స్ ఉంటాయి, అన్నిట్లో ఒకే రేట్లు ఉండవు. కొన్నిట్లలో అయితే మరీ హై చెప్తారు బేగం బజార్ అయినా కూడా. సో నేను మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉండేవి మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో. అండ్ వీడియోలో ఏమేమి తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. బేగం బజార్ మేము బస్సులో వెళ్ళాము. కోటికి వచ్చి కోటి నుంచి అఫ్జల్గంజ్కి మళ్ళీ ఇంకొక బస్సులో వచ్చి అక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ఎంఎస్ ఫ్లవర్ షాప్ ఉంటుంది. సో ఇక్కడికి మేము ఎంఎస్ ఫ్లవర్ షాప్ అని పెట్టుకొని వచ్చామన్నమాట. ఆ గల్లీలోకి రాగానే మంచిగా ఫ్లవర్ షాప్లోకి వెళ్తుంటే చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి గార్లాండ్స్ అన్నీ కూడా. దారిలో అక్కడికి వెళ్తుండగా దారిలో కొన్ని తీసుకున్నాము. అండ్ ఆ ఫ్లవర్ షాప్లో కూడా వెళ్ళి కొన్ని చూసామన్నమాట. చాలా తక్కువ ప్రైజెస్లోనే అనిపించాయి గార్లాండ్స్ అయితే. ఇంకా బ్యాక్ డ్రాప్స్ అవన్నీ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపించాయి. దీంట్లో వీడియో అలో లేదంట, అందుకని కొంచెం పైన మాత్రమే చూపించాను నేను మీకు. కానీ డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో మేము ఇంకొకసారి మళ్ళీ వద్దాంలే అనేసి అనుకున్నాము. ముందుగా ఒకసారి చూసి వెళ్ళాము, కానీ అప్పటికే పవర్ పోయింది అక్కడ బేగం బజార్లో. సో వీళ్ళు షాప్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారనమాట. కానీ అన్నీ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్ డ్రాప్స్ ఒకటి చాలా ప్రైజెస్ చెప్పేసరికి మేము వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే అలా వడ్డానాలు కనిపించాయి కదా ఇందాక, ఆ షాప్లో వడ్డానం తీసుకున్నాం మేము. అక్కడ నుంచి ఇంకా లోపల ఒక షాప్ ఉందని చెప్పారు, అదే సంతోష్ జ్యువెలర్స్ అనమాట. యాక్చువల్గా జ్యువెలరీ చూద్దామని వచ్చాం మేము. జ్యువెలరీ కూడా చూసాము, తీసుకున్నాము. అది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, చూసే ఉంటారని అనుకుంటున్నాను. చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా బాగున్నాయి. ఈ షాప్ డైరెక్ట్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలా అయితే. సో ఈ సంతోష్ జ్యువెలర్ షాప్లోనే సెకండ్ ఫ్లోర్లో ఇవి ఉన్నాయన్నమాట. డిస్ప్లేకి కొన్ని కింద పెట్టుకున్నారు, అందుకే మాకు కూడా తెలిసింది అవి కూడా ఉన్నాయని. సో మంచిగా ఈ ఐడల్స్ అండ్ పైన ఫేసెస్, ఇంకా ఫేస్కి జ్యువెలరీ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇందులో అన్నీ దొరికేస్తాయి ఒకటే దగ్గర. మంచిగా అనిపించింది నాకైతే. మీకు ప్రైజెస్ కొన్ని వినిపించాను కదా, 690, ఇంకా 840, 850, ఇంకా 950, 1050 అలా రకరకాల ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది 1100. చాలా బాగా అనిపించింది. నార్మల్గా బాగుంటుంది, ఆ సైజు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే. కానీ ఈ పెద్దదైతే మనకి నార్మల్గా తర్వాత కూడా శారీ కట్టేలాగా ఉంటుంది. ఈ శారీ రిమూవ్ చేసుకునైనా లేకపోతే అలాగే ఉంచైనా కూడా వేరే శారీ కూడా కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది పెద్దవైతే. సో అందుకనే నేను పెద్దవి చూస్తున్నాం అనమాట. పెద్దవేమో 1950 రూపీస్ చూస్తున్నారు కదా. చిన్నవి కూడా మంచిగా పర్వాలేదు, ఒక గజం అంటే ఒక 12 ఇంచెస్ అలా ఉన్నాయి, బాగున్నాయి అవి కూడా. అవి 1100 అలా ఉన్నాయన్నమాట. సో ఈ ఫేసెస్ ఏమో 500 చెప్పారు. చూస్తున్నారు కదా, అన్నీ చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. ప్రతి ఫేసు కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడ్డానికి ఇలాగే ఉంది. కలర్స్ అన్నీ కూడా కొంచెం వేరియేషన్స్ ఉన్నాయన్నమాట, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలాంటివి అన్నమాట. సో ఇంకా వాటికి సంబంధించిన జ్యువెలరీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా మొత్తం జ్యువెలరీతో సహా చేసినవి కూడా ఉన్నాయి కొన్ని. అదేమో 950 రూపీస్ ఉంది, ఇందాక చూపించాను కదా. కొంచెం తక్కువ సైజు ఉంది, కాకపోతే మొత్తం అంతా వచ్చేస్తుంది మనకి, ఇంకా ఫేస్తో సహా ఫేసు జ్యువెలరీ అంతా కూడా వచ్చేస్తుంది. సో అన్నీ ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఏవేవి ఎలా ఉన్నాయి, ఎంత ప్రైజెస్ ఉన్నాయి అనేది. ఇందులో ఇంకా ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఫేస్ ఉంది, మేము బిందె అలాంటివి పెట్టుకొని కట్టుకుంటాము అంటే కాళ్ళు చేతులు అలాంటివి కూడా మనకి ఉన్నాయన్నమాట. పక్కన పెట్టుకునే మకర కుందర అవి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అన్నీ కూడా 200 నుంచి అలా స్టార్ట్ ఉన్నాయి. ఇంకా బనానాస్వి కూడా ఉన్నాయి. మనం బనానా ట్రీస్కి డెకరేషన్కి వాడతాం కదా, వాటిల్లో అవి పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తాయి. ఈ ఫేసెస్ అయితే చాలా రకాలు ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు కదా. కొన్నిటికి కొన్ని రకాల జ్యువెలరీ ఐటమ్స్ యాడ్ చేసి ఇవేమో 640, 650 అలా ఉన్నాయి.
ఇందాక చూసే ఉంటారు కదా చూసారు కదా, డిస్ప్లేలో కూడా చాలా బాగుంది అది కూడా. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో టైప్, అంటే మనం వాళ్ళు యాడ్ చేసిన జ్యువెలరీని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. 650 నుంచి 850, 950 అలా ఉన్నాయి. బాగున్నాయి ఇవన్నీ కూడా, మంచిగా అనిపించాయి. ఇంకా కిరీటం యాడ్ చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇలా ఎల్లో కలర్ కాకుండా ఇలా మన ఫేస్ కలర్ వచ్చేలా కూడా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్తే ఏంటంటే మన బడ్జెట్ని బట్టి, మనకు అవసరాన్ని బట్టి ఏది కావాలనేది డిసైడ్ చేసుకొని తీసుకోవచ్చు. మంచిగా అన్ని రకాలు దొరుకుతాయి కాబట్టి మంచిగా అనిపించింది నాకు. ఇంకా జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి. పంచలోహ బ్యాంగిల్స్ ఇంకా అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. లాంగ్ చైన్స్ కూడా మంచిగా 3000లోనే హెవీగా భలే ఉన్నాయి. ఆ వీడియో ఒకవేళ మిస్ అయితే తప్పకుండా చూడండి, మీకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. సో మేమైతే ఇంకా ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుందో అనుకున్నాము. వెళ్ళగానే ముందుగా అయితే ఈ షాప్ దొరికేసింది. మంచిగా జ్యువెలరీ అవి అన్నీ అయిపోయాయి. అండ్ వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో నేనైతే ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను. సంతోష్ జ్యువెలర్స్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకొంచెం ముందుకు నడుస్తుంటే ఇంకా బయట గార్లాండ్స్ అమ్ముతారు కదా, అలాంటివి ఉన్నాయి. ఇంకా ఈ బ్యాగ్స్ అమ్మేవి ప్లస్ గాజులు అవి అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఏవి కావాలంటే అవి ఆ ఒక్క గల్లీలోనే దొరికేస్తాయి. ఆ లొకేషన్ ఒక్కటి పట్టుకొని వెళ్తే మీకు మంచిగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ బ్యాగ్స్ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో, పెద్దగా ఉన్నాయి. నార్మల్గా వాయినం ఇచ్చినవి అయితే దేనికి పనికి రాకుండా పోతాయి. అందుకే కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాను నేను. ఏవైనా మంచిగా పెట్టి ఇవ్వడానికైనా ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకు కూడా మనం ఇచ్చిన వాళ్ళకి అనేసి. అవైతే 25 పీసెస్ 350 రూపీస్ పడింది. మంచిగా చాలా బడ్జెట్లో వచ్చిందనమాట. ఇంకొకటి ఈ బ్యాక్ డ్రాప్ కూడా తీసుకున్నాను. సో గార్లాండ్ షాప్స్ కూడా చాలా కనిపిస్తాయి కదా అని చెప్పాను కదా, ఆ గల్లీలో నడుస్తుంటే. ఇంకా నాకు కావాల్సిన బ్యాక్ డ్రాప్స్ 2 కావాలనుకున్నాను. కింద పరవడానికి ఒకటి, ఇంకా బ్యాక్ డ్రాప్ ఒకటి. సో ఇదేమో కింద పరవడానికి తీసుకున్నాను, ముగ్గుదన్నమాట. ఇది 5x8 లెంత్లో ఉంటుంది. చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది. మనం ఈ గార్లాండ్ షాపుల్లో అన్నీ వరుసగా ఉంటాయి కాబట్టి దేనిలో తక్కువ ప్రైస్ ఉందనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకే లైన్లో ఉంటాయి కాబట్టి అంత పెద్ద శ్రమ కూడా ఏమనిపించలేదు మాకైతే. సో అదైతే 250 పడింది. అండ్ కొన్ని షాప్స్లలో బార్గెనింగ్ కూడా ఉంటుంది, కొన్నిట్లో అయితే బార్గెనింగ్ ఉండదు. ఈ సంతోష్ జ్యువెలరీలో అయితే బార్గెనింగ్ లేదనమాట. ఎవరికైనా కూడా సేమ్ ప్రైస్ అని చెప్పాడు తను. ఏ షాప్కి వెళ్ళినా కూడా కొంచెం బార్గెనింగ్ చేసి అయితే చూడండి. సో వాళ్ళు ఒప్పుకుంటే తీసుకోవచ్చు మంచిగా తక్కువ ప్రైస్లో కదా. సో మేము ఎంఎస్ ఫ్లవర్ షాప్కి వెళ్తుండగా దారిలోనే ఒక షాప్ ఉందని చెప్పాను కదా, అందులో తీసుకున్నాం. ఇవి 200కే 12 పీసెస్ వచ్చాయి ఈచ్ వన్లో. అంటే ఈచ్ వన్ 200 రూపీస్ 12 వచ్చాయన్నమాట. బాగున్నాయి ఇవి, తక్కువ ప్రైస్లో మంచిగా అనిపించాయి నాకైతే. మంచిగా హ్యాంగింగ్స్ లాగా బాగా వేసుకోవచ్చు, మంచిగా కనిపిస్తుంది డెకరేషన్ కూడా అంతా. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మీ రిలేటివ్స్లో కూడా ఎవరికైనా వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన వీడియోస్ అవసరం అవుతాయి కదా, షాప్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. సో తప్పకుండా షేర్ చేయండి వాళ్ళతో. ఇంకా రోడ్ పక్కన కూడా కొన్ని దగ్గరలో గార్లాండ్స్ అమ్ముతూ ఉంటారు. సో ఇవైతే నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. చాలా రీజనబుల్గా వచ్చేసాయి. 600కి 10 పీసెస్ వచ్చాయి. మంచిగా ఈ ఏమంటారు ఈ ప్యారెట్స్ అన్నీ ఉన్నాయి కదా, హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. వీటిని కూడా మంచిగా హ్యాంగ్ చేసుకుంటే అక్కడక్కడ చాలా బాగుంటుంది డెకరేషన్ అంతా కూడా. ఈ ప్యారెట్ అయితే క్లాత్తో చేసింది. ఒకవేళ మరకలు లాంటివి అయినా కూడా మంచిగా తడి బట్టతో తుడిచేసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి. ఈ ఉతకడానికైతే వీలు కాదు, ఎందుకంటే పూసలు అనేవి కలర్ పోతాయి కదా. ఎంఎస్ ఫ్లవర్ షాప్లో కూడా ఇలాంటివి ఉండే, అక్కడ కూడా మంచిగా అనిపించాయి నాకు. కొంచెం వేరేవి ప్రైస్ ఎక్కువ చెప్తున్నాడని అక్కడ తీసుకోలేదు, కానీ అవి కూడా బాగుండే. సో అందులో కూడా చూడండి, ఒకసారి చెక్ చేయండి, బాగున్నాయి అందులో కూడా. సో ఈ గల్లీలో నడుచుకుంటూ వస్తే ఒక ఎండ్ వస్తుంది కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక సైడ్ వెళ్తే ఇత్తడి, రాగి, జర్మన్ సిల్వర్ అన్నీ దొరికే షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వాటిల్లో కూడా కొన్ని ఐటమ్స్ చూద్దామని చూశాను నేను. సో అందులోంచి నాకు ఉద్దర్ని అండ్
గ్లాసు దానికి సంబంధించింది అది అవసరం ఉండే, అండ్ ఒక చెంబు కూడా కలశానికి అవసరం ఉండే అనమాట. సో అవి తీసుకున్నాను నేను. చెంబు అయితే నాకు 500 పడింది, అవి ఉద్దర్ని అండ్ గ్లాస్ ఏమో 200 పడ్డాయి అన్నమాట. సో అలా మనకి నచ్చినవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇంకా జర్మన్ సిల్వర్లోనే కొంచెం డిజైన్ వచ్చినవి కూడా ఉంటున్నాయి కదా కలశంలాగా, కానీ అవి చూడ్డానికి అంత బాగాలేవు, కొంచెం ప్రింట్ పోతుందేమో అనిపించింది. అందుకనే కలశానికి ఇలా రాగిదే తీసుకోవడం బెటర్లే అని అనుకున్నాను నేను. కావాలనుకుంటే మనం దీనిపైన ఏమైనా డెకరేషన్ చేసుకోవచ్చు, ఏమైనా స్టోన్స్ అలాంటివి స్టిక్ చేసుకొని, కానీ రాగిది చాలా మంచిది కాబట్టి అలాగే ఉంచేద్దామని అయితే అనుకుంటున్నాను నేను. సో బాగుంది అది కూడా. సో మంచిగా పెద్దగా వచ్చింది కదా, బాగా అనిపించింది నాకు. అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లో తీసేసుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి పూజకు సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా కూడా చాలా తక్కువ రేంజ్లోనే దొరుకుతాయి, చూడండి ఒకసారి. సో ఇంకా మెయిన్ బ్యాక్ డ్రాప్ అనమాట ఇది 8x8 సైజ్ తీసుకున్నాను. ఇది కూడా వేరే షాప్లో తీసుకున్నాను, అక్కడ నుంచే, అంటే ఆ గల్లీలోనే నడుస్తూ ఉంటే. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రైస్ కూడా 500కే వచ్చింది, మంచిగా అనిపించింది. చూస్తున్నారు కదా, 500 550 అంతే, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ అంతే అనమాట. సో చూస్తున్నారు కదా, నేను పక్కన చూపిస్తున్నాను ఎలా వస్తుందనేది. ఫోటోలో కన్నా కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది కదా ఎంత బాగుందో. క్వాలిటీ అయితే చాలా బాగుంది, క్లాత్ క్వాలిటీ మంచిగా మెత్తగా భలే ఉంది, మన సాటిన్ లాగా ఉందన్నమాట. బాగుంది క్వాలిటీ అంతా కూడా, మంచిగా డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. అక్కడ ఓపెన్ చేసి చూడనివ్వలేదు, అయినా కూడా తక్కువ ప్రైస్ కదా అనేసి ధైర్యం చేసి తీసుకున్నాను. అంటే ఇంతకుముందు షాప్స్లో ఎంఎస్ షాప్లో అయితే 1500 చెప్పాడు. సో అందుకనేసి ఇంకా ధైర్యం చేసి తీసుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది, మంచిగా అనిపించింది నాకైతే. నార్మల్గా మనం కొనుక్కునే బ్యాక్ డ్రాప్స్ అన్నీ కూడా ఇలా పైనుంచి కింద వరకు ఒకే దానిలాగా వస్తుంది, మనం పైన పెట్టుకోవడానికి ఏమీ ఉండదన్నమాట. దీనికి కర్టెన్ రాడ్కి పెట్టుకునేలాగా పైనకి వచ్చిందనమాట, అదే మనం సపరేట్గా కుట్టుకోవాల్సి ఉంటుంది వేరేవైతే. ఇదైతే దానికి అదే వచ్చింది. మంచిగా మనం మళ్ళీ ఆల్టరేషన్ అలాంటివి ఏమీ చేయక్కర్లేకుండా మంచిగా బ్యాక్ డ్రాప్ అయితే ఉందన్నమాట. బాగుంది క్వాలిటీ, సైజు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి ఇంకా సైడ్కి గ్యాప్స్ కూడా వచ్చాయి, మనం గార్లాండ్స్తో డెకరేషన్ చేసుకోవడానికి. మిడిల్లో ఏమో టెంపుల్ది వచ్చింది కదా, బాగుంది. సో ఇంకా మెయిన్ది వచ్చింది, ఇప్పుడు చూస్తున్నారు కదా మెయిన్ది. నేను మీకు అక్కడ చూపించాను కదా పెద్దది తీసుకుంటే బాగుంటుందనేసి, అదే తీసుకున్నాను నేను. ఈ ఐడల్ అనేది 1950 పడింది నాకు, చాలా బాగుంది మంచిగా. అంటే ప్రైస్ రీజనబుల్లో కాదో నాకు తెలీదు, కానీ ఆన్లైన్లో అయితే ఇంత హైట్లోవి దొరకట్లేదు. సో అక్కడైతే మంచిగా ఎంత హైట్, ఇంతకన్నా హైట్ కావాలన్నా కూడా ఇంకా పక్కన తిరుగుతూ ఉంటే చూసాను అనమాట నేను. సో ఈ సైజ్ అయితే మనకు సరిపోద్ది, ఇంతకన్నా ఎక్కువ హైట్ అవసరం లేదనిపించింది నాకైతే. ఇంకా బయట షాప్స్లో అక్కడనే పక్కన జడతో సహా వేసినవి కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడే ఇంకా నేను ఈ ఫేస్ కూడా తీసుకున్నాను, బాగుంది కదా ఇది కూడా. సో ఇదన్నమాట నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ చూపించాను, ప్రైజెస్తో సహా చెప్పాను. సో వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నేను తీసుకున్న వాటిలో మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఒకసారి ఛానల్ చెక్ చేయండి, చాలా కంటెంట్ ఉంది, వీడియోస్ ప్లేలిస్ట్స్ ఒకసారి చెక్ చేయండి, చాలా రకాల కంటెంట్ ఉంది. సో ఒక్కసారి చెక్ చేసి మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో గురించి కూడా ఏమైనా కమెంట్ చేయండి అబ్బా, నాకు కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.